BC people, అందరూ ఎలా ఉన్నారు? I hope you all are doing good. I'm Kalyani. Welcome back to our channel. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి. నేనైతే 2 సార్లు చేసుకుంటాను. మా ఇంట్లో ఒకసారి, అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒకసారి. అలాగే ఈసారి కూడా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయానండి. వాళ్ళు ఎల్బీ నగర్లో ఉంటాను. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే అత్త ఏమో నైవేద్యాలు వండుకుంటూ ఉంది. నేనేమో వాయినాలు రెడీ చేస్తున్నానండి. అన్నీ లైన్గా పెట్టేసుకొని కవిత లేస్తేను మా మరదలు తనతోటి మాట్లాడుకుంటూ వాయినాలు అయితే రెడీ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఏమో మా మావయ్య ఉన్నాడు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. నేను కూడా ఏదో ఒక హెల్ప్ చేద్దాము అత్తకు అనేసి ఇలా ఫస్ట్ అయితే వాయినాలతో స్టార్ట్ చేశాను. నేను వాయినం కోసం గిఫ్ట్స్ తీసుకున్నాను కదండి, అప్పుడే అత్తకు కూడా తీసుకున్నాను అనమాట. కర్చీఫ్లు ఇంకా బ్రాస్వి తీసుకున్నాను కదండి, దీపాలు పెట్టే కుందులు. సో సేమ్ అవే అత్తకు కూడా తీసుకున్నాను ఎక్స్ట్రా తనకి. ఇంకా అవన్నీ తను మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు తెచ్చుకుంది. అన్నీ రెడీగా పెడితే నేను వచ్చిన వెంటనే ప్యాకింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా నేను కవి కలిస్తే ఇక ముచ్చట్లు ఎప్పుడెప్పుడు నుంచో మాట్లాడుకోవాల్సిన అన్నీ కూడా ఒకేసారి మాట్లాడుకుంటూ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. నాకేమో కవిత హెల్ప్ చేస్తూ ఉంది. అమ్మవారికి శారీ అయితే డ్రేప్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ శారీ అయితే 3000 అయిందంట. వస్త్రకళలో తీసుకున్నారండి అత్త వాళ్ళు. నేనైతే వెళ్ళలేదు షాపింగ్కి. కవిత ఇంకా అత్త వెళ్ళి తెచ్చారు ఒక 1 వీక్ బ్యాక్. శారీ బాగుందండి. సాఫ్ట్గా డ్రేప్ చేయడానికి కూడా పెద్ద కష్టం అయితే పడలేదు, ఈజీగా అయిపోయింది. సాఫ్ట్గా ఉండడం వల్ల మంచిగా ఫ్రిల్స్ అవి కూడా బాగానే ఆగాయి. సో ఈజీగానే డ్రేప్ చేసేసాను. ఒక 1 అవర్లో రెడీ చేసేసాము. నేను కవిత మావయ్య అందరం కలిసి ఒక్కొక్క పని చేసుకుంటూ అమ్మవారిని రెడీ చేసేసాము. ఇలా ఒక 4-5 ఉంటే ఏంటంటే అవి ఇవి అందిస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. శారీ అయితే ఒక సైడ్ పెద్ద బార్డర్, అలాగే ఒక సైడ్ చిన్న బార్డర్ ఉందండి. ఒక 2 మీటర్స్ వదిలేసి పళ్ళు సైడ్ బ్లౌజ్ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక హాఫ్కి ఒక తాడు కట్టేసుకోవాలండి. బేస్ కోసం అయితే 3 బ్రాస్ బిందెలు ఉంటేను అవి లైన్గా అరేంజ్ చేసేసాను. డబుల్ టైప్ పెట్టేసి దాంట్లో బియ్యం ఫిల్ చేసేసాము. అలాగే పైన పళ్ళు వేయడానికి స్టిక్ కడుతున్నాను అనమాట. ఇంకా మొన్ననే కట్టాను కదా మా అమ్మవారికి, ఈజీగానే అయిపోయింది. అంటే గుర్తున్నాయి చిన్న చిన్న టిప్స్ అవి ఫాలో అవుతూ ఇంకా అలాగే మాట్లాడుకుంటూ ఫాస్ట్గానే కట్టేసాము. కుచ్చులన్నీ మడత పెట్టేసి మధ్యలో పిన్ పెట్టి ఇచ్చేసాను మా మావయ్య తోటి. ఒక పెద్ద పిన్ పెట్టేసి ఆ పిన్కి తాడు తీసుకొని పైన బిందెకి రౌండ్గా కట్టేసుకోవాలండి. శారీ మొత్తం కూడా ఫ్రిల్స్ తీసుకున్నవన్నీ అదే ఈ ప్లీట్స్ అన్నీ ఒక దగ్గరికి చేసాం కదా, అది మధ్యలో టై చేసేసుకోవాలి ఒక తాడుతోటి. బ్యాక్గ్రౌండ్లో చూడండి టీవీలో నా వీడియో ప్లే అవుతుంది. అత్త వాళ్ళు వీడియో చూస్తున్నారనమాట నాది. మా పెద్దత్త వాళ్ళ సన్ ఉన్నాడు బావ. సో తను చూడలేదంట, అందుకే ఇంకా వీడియో పెడితే అది చూసుకుంటూ శారీ డ్రైపింగ్ అయితే చేసుకుంటున్నాము. నా వీడియోస్ చూసే వాళ్ళల్లో అయితే ఫస్ట్ మా మావయ్య ఉంటాడండి. అగండి పింక్ షర్ట్ వేసుకున్నారు కదా, తనే మా మావయ్య. రెగ్యులర్గా ఫాలో అవుతారు నా వీడియోస్. నేను వేసే ముగ్గులు అలాంటివన్నీ కూడా మా మావయ్య బాగా పరీక్షగా చూసి బాగా గుర్తుపడతారు అండ్ మంచిగా మెచ్చుకుంటూ ఉంటారనమాట నన్ను. ఇంక ఇప్పుడైతే శారీ కట్టేస్తున్నానండి. బేస్ ఉంది కదా, దానికి పైన నెక్కి రౌండ్గా కింద ప్లీట్స్ అన్నీ వచ్చేలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్టేశాక ఇప్పుడైతే పళ్ళు సెట్ చేసుకోవాలండి. 2 సైడ్స్ పైన వస్తుంది కదా పళ్ళు, అది ఎంత చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే అంత మంచిగా వస్తుందండి. నేనైతే ఒక 5 ఇంచెస్ కాదులేండి 4 ఇంచెస్ అంత ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. పైన పళ్ళు మొత్తం సెట్ చేసుకున్నాక తర్వాత హ్యాండ్స్ పెట్టాలండి. అమ్మవారికి హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే నేను లాస్ట్ ఇయర్ పర్చేస్ చేశానండి, వీడియోలో కూడా చూపించాను కదా. ఇంకా అవే హ్యాండ్స్ అత్త వాళ్ళ ఇంటికి తెచ్చాను, అవే యూస్ చేసేస్తున్నాము ఇక్కడ. ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి. బ్లౌజ్ ఒక సైడ్ తీసేసుకొని అంచు ఉంటుంది కదా, అది ఫోల్డ్ చేసేయాలి. హ్యాండ్కి చేసేసి మంచిగా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి ఒక 2 టైట్గా. అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి హ్యాండ్స్.
ఈ పిన్స్ పెట్టుకున్న హ్యాండ్స్ 2 కూడా తీసుకెళ్ళి మనం స్టిక్ పెట్టుకున్నాం కదా దానికి హ్యాంగ్ చేసేసేయడమే. చాలా ఈజీ అనమాట హ్యాండ్స్ పెట్టడము. ఎవ్రీ ఇయర్ నాకు తెలియక ఎంత కష్టమో అనేసి నేనైతే ఇన్ని రోజులు పెట్టలేదు. ఇంక ఇప్పుడు నేర్చేసుకున్నాను కదా అలాగే ఈజీగా పెట్టేస్తున్నాను. చూడండి ఇలాగా మధ్యలో కొంచెం క్లాత్ వదిలేసి ఆ మిగిలిన క్లాత్ మొత్తం వెనక్కి హ్యాంగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే పళ్ళు సెట్ చేసేసుకోవాలండి. ఇలాగ మంచిగా మధ్యలో ఒక ఫోల్డ్ పెట్టేసి పిన్స్ పెట్టేస్తే పళ్ళు అయితే ఆగుతుంది. సైడ్స్కి మనకి ఇంకా స్టిక్ మిగిలింది కదండి దానికి హ్యాండ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా స్టిక్ మిగిలితే బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు. పళ్ళు అయితే సెట్ చేసేసుకున్నానండి. మంచిగా పిన్స్ పెట్టేసుకొని కదలకుండా పైకి లెగకుండా మంచిగా మనం జ్యువెలరీ సెట్ చేస్తాం కాబట్టి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫేస్ కొబ్బరికాయ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దానికి నా దగ్గర విగ్ లాంటిది ఒకటి ఉందండి వెల్వెట్ది, అది పెట్టేసి అమ్మవారి ఫేస్ పెట్టేసి 3 కూడా కదలకుండా టైట్గా తాడు పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. హ్యాండ్స్ చూసారా ఇలాగా పళ్ళుకి కలిపి స్టిచ్ చేసేస్తే మంచిగా ఆగుతాయి. అమ్మవారిని ఎంత కష్టపడి రెడీ చేసినా కానీ ఈ పూల జడ వేస్తేనే అందం కదండి. కానీ అన్నిటికంటే ఈజీగా అయిపోయేది ఈ పూల జడ వేయడం ఒకటే. ఆ విగ్కి ఇలా హ్యాంగ్ చేసేస్తే హ్యాపీగా ఉండిపోతుంది అన్నమాట. ఇంకా అమ్మవారికి మంచిగా హ్యాండ్స్ పెట్టాను కదండి, బ్యాంగిల్స్ వేసేసుకుంటున్నాను. సైడ్కి కొంచెం స్టిక్ మిగిలితే దానికి కూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే వేశాను. ఇంకా మా దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా సింపుల్గా వేసేసి అమ్మవారిని అయితే రెడీ చేసేసుకున్నాము. మా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. మొత్తం రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తానండి. ఇంక ఇప్పుడైతే మా అత్త ఏమేమి నైవేద్యాలు వండిందో చూపిస్తానండి. మనకి వ్రతం అనగానే మ్యాండేటరీగా ఉండే నైవేద్యాలన్నీ కూడా కంపల్సరీ వండుతామండి ఎప్పుడు. అలాగే ఇప్పుడు కూడా అత్త ఫస్ట్ పానకం చేసింది. బెల్లము వాటర్ మిక్స్ చేసేసుకొని దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతుంది. కానీ వడపప్పు పానకం కంపల్సరీ పెట్టాలండి ఏ పండుగ చేసుకున్నా కానీ. ఉండే ఫస్ట్ నైవేద్యాల్లో అయితే ఆ 2 నైవేద్యాలు కంపల్సరీగా ఉంటాయి. తర్వాత పులిహోర, అత్త పులిహోర కూడా చాలా బాగా చేస్తుంది. ఇంకా నైవేద్యాలన్నీ వీడియోస్ తీస్తూ ఉంటే నాకు కూడా నోరూరిపోతుంది. కానీ పూజ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇవాళ అయితే ఫాస్టింగ్ మొత్తం పూజ అయిపోయే వరకు. అర్లీగానే స్టార్ట్ చేసామండి. 1-1:30 వరకు పూజ అయితే అయిపోయింది. పూర్ణాలు కూడా కంపల్సరీ చేస్తామండి. అలాగే పాలు పొంగిచ్చి పరమాన్నం కూడా చేసింది. ఇవి వడలు. ఇంకా ఎక్స్ట్రాగా పూర్ణాలు మిగిలితే ఇందులోనే వేసినట్టుంది అత్త. అలాగే దద్దోజనం, రైస్ ఇంకా పప్పు కూడా చేసిందండి. తను అన్నీ కూడా ఎక్కువ చేసిందనమాట. అంటే వాయనం తీసుకోవడానికి లక్ష్మీదేవులు వస్తారు కదా వాళ్ళందరికీ కూడా కొంచెం అత్త సర్వ్ చేస్తుందనమాట. అలా మంచిగా తినేసి వెళ్తే ఇంకా మంచిది అనేసి అత్త ఎప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేసి వాళ్ళకు కూడా పెడుతుంది. నైవేద్యాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి. అలాగే బౌల్స్లో పెట్టేసుకుంటే పూజ టైంకి ఇబ్బంది ఉండదు అనేసి నేను అన్నీ కూడా బౌల్స్లో పెట్టేశాను. పూజ టైంకి ఇవి రెడీగా ఉంటే మధ్యలో లేగకుండా హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా నైవేద్యాలు రెడీ చేసుకున్నాక అమ్మవారికి వాయనం కూడా రెడీ చేసేసానండి. అత్త పట్టు సారీ తెచ్చింది. దాంతోపాటు కొంచెం క్యాష్, ఇంకా ఫ్రూట్స్, శనగలు, 2 డజన్ల గాజులు, అమ్మవారికి ప్రీతికరమైన ఒక్క ఖర్జూరం, ఇంకా పసుపు కొమ్ములు, పువ్వులు, పసుపు కుంకుమ ఇలా అన్నీ కూడా పెట్టేసి అత్త తెచ్చిన గోల్డ్ ఉందండి. మా మావయ్య ఈసారి అమ్మవారికి 2 ఐటమ్స్ తీసుకున్నారండి. మాటీలు ఇంకా చిన్న కాసు తీసుకున్నారు. కాసు అయితే ఎంత బాగుందంటే క్యూట్గా డిజైన్ నాకు బాగా నచ్చింది. బాగుంది కదండి. ఇవి విజయవాడ నుంచి తెప్పించింది అనమాట. అక్కడ మాకు తెలిసిన అతను ఉన్నాడు. సో అతనికి చేపించి మా బావ వచ్చేటప్పుడు తనతో అయితే పంపించారు. ఇంక ఇవాళ నేను వేసుకునే శారీ అండ్ జ్యువెలరీ అయితే ఇవేనండి. ఈ శారీ మా చిన్నత్త వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పెట్టింది. ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్, మట్టి గాజులతో పాటు మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి. వాటితో పాటు నా రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ కూడా కలిపేసి వేసేసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాంగిల్స్ వేసేసుకొని రెడీ అయిపోతాను. మొన్న ఒక వీడియో కూడా పెట్టాను కదండి, శ్రావణ మాసం = మట్టి గాజులు అనేసి. ఆ వీడియోకి అయితే రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే నాకు పర్సనల్గా చాలామంది కామెంట్ చేశారు.
పర్సనల్గా మెసేజెస్ చేశారండి చాలామంది, నీ బ్యాంగిల్స్ బాగున్నాయి, చాలా కలెక్షన్ ఉంది నీ దగ్గర అనేసి. వీడియో కింద కామెంట్ చేస్తే అందరూ కూడా చూస్తారు కదండి, ఐ విల్ బీ మోర్ హ్యాపీ. అందరూ కూడా చదువుతారు కదా కామెంట్స్, అలాగా. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి, అమ్మవారు కూడా రెడీ అయిపోయారు. నేను కవిత రెడీ అయ్యి వచ్చే లోపల మా మావయ్య మొత్తం కూడా ఇలా రెడీ చేసేసారు. కలశం అదంతా పెట్టేసి రెడీగా పూజ కూర్చున్నాము అందరము. పూజ అయితే ఈసారి బుక్లో చదవకుండా టీవీలో పెడదామనేసి అన్నాను నేను. లాస్ట్ ఇయర్ నేనే బుక్లో చదువుకుంటూ చేసుకున్నాము పూజ. ఈసారి మాత్రం ఇలా ఒకసారి ట్రై చేద్దాం మావయ్య అనేసి అంటే టీవీలో అయితే పెట్టుకున్నాము. బాగుందండి పూజ మాత్రం. అలా చేస్తే డైరెక్ట్గా పంతులు గారు మన దగ్గర ఉండి చేపించినట్లుగా అనిపించింది నాకు. ఇలా అయితే ఫస్ట్ టైం చేసుకోవడం, ఇంకా నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందేమో అనిపించింది నాకు. పూజ కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే అమ్మవారికి వాయనం ఇచ్చేసాము, మేము తెచ్చిన గోల్డ్ పెట్టేసాము, అలాగే 5 రకాల పళ్ళు నైవేద్యాలు అన్నీ పెట్టేసి చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాము. చాలా త్వరగా అయిపోయింది. అండ్ మా అత్తయ్య మావయ్య కూడా హ్యాపీ, నేను కూడా ఫుల్ హ్యాపీ అనమాట. అంత బాగా చేసుకున్నాం పూజ అందరం కలిసి. మా మావయ్య అయితే పూజలు బాగా చేస్తారండి. ఇంట్లో పూజ కానీ ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా అన్నీ కూడా రెడీ చేసి పూజ బాగా చేస్తారు. ఇంకా వీటన్నిటితో పాటు నాకు వచ్చినంతలో నేనైతే అమ్మవారిని బాగా రెడీ చేశాను అనుకుంటున్నాను. ఎలా రెడీ చేశానో మీ అందరూ కూడా కామెంట్ చేసి చెప్పండి. ఫ్రైడే మనం పూజ చేస్తాం కదండి, సాటర్డే అయితే అత్త వాళ్ళు కదిలిస్తారు. తీసుకున్న కాసు అండ్ గోల్డ్ అయితే మీరు అదే రోజు ఈవినింగ్ పెట్టేసుకోవచ్చు. అమ్మవారికి పెట్టిన చీర మాత్రం ఇంకా ఫ్రైడేస్ మిగిలితే ఒక ఫ్రైడే కట్టుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మన ఇష్టం అన్నమాట, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. నేనైతే సెకండ్ ఫ్రైడే చేసుకుంటాను కాబట్టి ఇంకో 2 వీక్స్ ఉంటాయి కదా, ఏదో ఒక వీక్లో కాసేపైనా కట్టుకొని ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను. కుదిరితే గుడికి కూడా వెళ్ళొస్తూ ఉంటాను. ఇంకా పూజ అయిపోయింది, కొన్ని ఫొటోస్ కూడా దిగామండి. నేనైతే మ్యాంగోని తీసుకొని రాలేదు కదండి, నా హడావిడి నాది. అమ్మ కూడా రాలేదు. మ్యాంగోకి కొంచెం స్కూల్లో యాక్టివిటీస్ అవుతూ ఉన్నాయన్నమాట, అవి మిస్ చేయడం ఎందుకనేసి ఇవాళ కూడా స్కూల్కి పంపించమని అమ్మ దగ్గర అయితే డ్రాప్ చేసేసి నేనైతే అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను ఒక్కదాన్నే. ఇంకా అత్త ఇప్పుడు నాకు వాయనం పెడుతుంది. తినకముందే ఫాస్టింగ్లో వాయనం ఇస్తే మంచిదనేసి పూజ అయిన వెంటనే వాయనం అయితే ఇచ్చేస్తున్నారు. 2 శారీస్ ఇంకా కొన్ని బ్యాంగిల్స్, నేను తెచ్చిన గిఫ్ట్ ఉంది కదా అది కూడా నాకు ఒకటి ఇచ్చేసి వాయనం అయితే ఇచ్చేసిందండి అత్త. తర్వాత నేను అత్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం అయితే తినేస్తూ ఉన్నాను. ఇంకా అత్త అలాగే ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలిచింది, వాళ్ళకి వాయనం ఇచ్చి ప్రసాదం కూడా పెడుతుందండి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా వచ్చిన వాళ్ళందరికీ అత్త ప్రసాదాలు పెడుతుందనేసి. అలా వచ్చిన లక్ష్ములందరికీ కూడా వాయనం ఇచ్చి నోరు తీపి చేస్తే చాలా మంచిదండి. ఇంకా నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలండి. మార్నింగ్స్ అయితే నేను వస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉండదండి, 1 అవర్లో రావచ్చు. కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా వెళ్ళాలంటే మాత్రం ఈజీగా 2 అవర్స్ పట్టేస్తుందండి వెళ్ళడానికి. ఈ మధ్య నేను లేకుండా మ్యాంగో ఉండట్లేదు, అందుకోసమే కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాను. అత్త కాసేం చేస్తావు, ఎవ్రీ ఇయర్ తీసుకున్న కాసేం చేస్తావు అని అడిగితే చెప్తుంది, అన్నీ కట్టుకుంటాను ఇలాగే, ఎక్కువ అయ్యాక ఏమన్నా చేయించుకుంటాను అనేసి చూపిస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ అంతకుముందు పెట్టుకున్నవన్నీ కూడా చూపిస్తుంది నాకు. ఇంక ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాము మేమందరం ఒక దగ్గర ఉన్నామంటే. అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన వెంటనే మా ఎదురుగుండా కృష్ణవేణి అక్క వాళ్ళు ఉంటారండి, గ్రీన్ శారీ కట్టుకుంది కదా తనే, మా ఫ్లోర్లోనే ఉంటారనమాట కార్నర్ ఫ్లాట్లో. తను పిలిచింది, ఇవాళ వ్రతం చేసుకుందంట. ఇంకా వాయనానికి వచ్చేసాను. మ్యాంగోని రెడీ చేసి ఉంచింది అమ్మ, మ్యాంగోని తీసుకొని వాయనం తీసుకోవడానికి అయితే వచ్చానండి. కృష్ణవేణి అక్క నేను వెళ్ళి బ్రాస్ ప్లేట్స్ తీసుకున్నాము గిఫ్ట్ చేయడానికి. లాస్ట్ టైం నేను సికింద్రాబాద్ వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు తీసుకున్నాము ఈ బ్రాస్ ప్లేట్స్.
ఆ ప్లేట్లో తను వాయినం పెట్టేసి అందరికీ ఇచ్చేస్తున్నారు. ఇంకా నేనైతే అసలు ఏమీ రెడీ అవ్వలేదండి. వచ్చేసాను కదా, రాగానే అక్క పిలిస్తే ఇటు వచ్చేసాను. ఓపిక కూడా లేదు, బాగా జర్నీ చేసి అలసిపోయాను. ఇప్పుడు టైం అయితే 6 అలా అవుతుందండి. ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరం కాసేపు మాట్లాడుకొని వాయినాలు కూడా తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.